నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. మునగాకు, మునక్కాయలు వీటిని సాధారణంగా మనం వంటల్లో వాడుతూ ఉంటాం. పప్పు చేసుకుంటాం, సాంబార్లో వేసుకుంటాం. రుచి చాలా బాగుంటుందని తెలుసు. వాటిలో మల్టీ విటమిన్స్ కూడా ఉంటాయని తెలుసా? మన ఆరోగ్యానికి చాలా హెల్ప్ఫుల్ అవుతాయనే విషయం మీకు తెలుసా? అందులోనూ మిరాకిల్ ట్రీ, నేచర్స్ మల్టీ విటమిన్ అని పేర్లున్నటువంటి మునగాకుని ఎలా వాడాలి, వాడితే లాభం ఏంటి, ఏ క్వాంటిటీలో తీసుకోవాలి, ఎవరెవరు వాడాలి, ఎవరు వాడితే ఎంత లాభం ఉంది, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు ఆయుర్వేద డాక్టర్ రాజ్యలక్ష్మి గారు. హలో మ్యామ్, నమస్తే. నమస్తే కవిత, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ మ్యామ్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మునగాకు, మునక్కాయలు అనగానే మనకి Yes, సాంబార్లో ఉంటుంది. పప్పు, ఆకు, పౌడరు, మనం దోశలు, ఇడ్లీలు ఆ, ఇవన్నీ చూస్తాము. కాకుంటే ఇప్పుడు నాకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రోడక్ట్ని బట్టి చూస్తే దాంట్లో కనిపిస్తోంది హెల్త్ సప్లిమెంట్ అనేది. సో మనం టేస్ట్ కోసం వాడతాము, వంటల్లో వాడతాము, ఒక కూరగాయగా వాడతాము, ఆకుకూరగా చూసుకుంటాం. మల్టీవిటమిన్ ఏంటి అసలు అది? సో మునగాకును మనము చాలా రకాలుగా ఆకుపచ్చ బంగారం అని కూడా అంటాం. ఓ, మిరాకిల్ ట్రీ అన్నారు, నేను ఆకుపచ్చ బంగారం అంటున్నాను. ఓకే. సో వన్ మోర్ థింగ్, ఇట్ ఇస్ సూపర్ ఫుడ్. సో ఇందులో ఉన్నని మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమైనో యాసిడ్స్ ఏ వెజిటబుల్లో దొరకవు మీకు, ఏ లీఫీ వెజిటబుల్లో దొరకవు. ఓకే. సో మోడర్న్ సైన్స్ ప్రకారం కూడా తీసుకుంటే క్యారెట్స్ కంటే ఎక్కువ ఏ విటమిన్ ఉంటుంది, పాలకూర కంటే ఎక్కువ ఐరన్ ఉంటుంది, మీకు బనానాస్ కంటే ఎక్కువ పొటాషియం ఉంటుంది. అవన్నీ మీరు వినింటారు. యాక్చువల్గా మోడర్న్ సైన్స్ ప్రకారం ఇవన్నీ ఉన్నాయి. సో ఆయుర్వేదంలో ఏమన్నారో మీకు తెలియదు కదా, అందుకే ఆయుర్వేదం గురించి చెప్పడానికి వచ్చా నేను. సో దీన్ని శిగ్రు అంటాం ఆయుర్వేదంలో. ఓకే. ముఖ్యంగా ఇది యూరినరీ క్యాలిక్యులస్లో కూడా, అంటే మూత్ర సంబంధిత స్టోన్స్ కరిగించడంలో కూడా మన మునగాకు మంచి రోల్ ఉందన్నమాట. సో మేము మెడిసినల్గా కూడా మునగాకుని ప్రిస్క్రైబ్ చేస్తుంటాం యాజ్ ఆహార రూప ఔషధంగా. ఓకే. సో మునగాకులో ఉన్నంత ప్రశస్తము ఇంకా ఏ ఆకుకూరలో లేదని చెప్పడం అతిశయోక్తి కాదు. కాకపోతే దాని గురించి అంత పెద్దగా తెలియదు. మీరు అన్నారు అన్నిటికంటే కూడా చాలా ఎక్కువగా మల్టీవిటమిన్స్ ఉంటాయి, సప్లిమెంట్స్ ఉంటాయి అనుకుంటే చాలా తక్కువ తెలుసు కదా దాని గురించి. అవును, చాలా చాలా మందికి తెలిసింది ఇందులో B1, B2, B3 ఉంటాయి, సి వైటమిన్ ఉంటుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఉంటుంది, ఇవన్నీ చెప్తారు మునగాకుకు. ఆయుర్వేదంలో ముఖ్యంగా మాకు చాలా మూత్ర సంబంధిత వ్యాధుల్లో కూడా మేము మునగాకు ఆహార రూప ఔషధంగా ఇస్తూ ఉంటాము. సో అదర్ కండిషన్స్లో కూడా ఇప్పుడు ఈ మునగాకును ఇంకొక అదర్ ఔషధాలతో కూడా మిక్స్ చేసి కూడా ఇస్తూ ఉంటాము కొన్ని జబ్బుల్లో. ఫర్ ఇన్స్టాన్స్ మునగాకును మనము అశ్వగంధ చూర్ణంతో తీసుకోమంటాం ఇన్సామ్నియాలో, నిద్రలేమిలో. సో మీరు నిద్ర పట్టట్లేదు, చాలా మందికి ఇప్పుడు అదే ప్రాబ్లం కదా, చాలా మందికి నిద్ర పట్టడం లేదు, దానివల్ల అదర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. స్ట్రెస్ ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, దీనివల్ల అదర్ బాడీలీ ప్రాబ్లమ్స్ కూడా, ఈ స్ట్రెస్, స్ట్రెయిన్ ఇదంతా ఏంటంటే మనకు బాడీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇవన్నీ మనము తగ్గించుకోవాలంటే రెగ్యులర్గా మంచి నిద్ర ఉండాలి మనకి. ఆయుర్వేదం ఎప్పుడు ఏమని చెప్తుందంటే 3 స్తంభాలు ఉంటాయి మన ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేస్తూ, 3 స్తంభాలు ఉంటాయి అనమాట. అందులో ఒకటి ఆహారం అయితే, ఒకటి నిద్ర, ఒకటి మన లైఫ్ స్టైల్ అనమాట. సో నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో మునగాకు తీసుకుంటే నిద్ర పడుతుందని చాలా మందికి తెలీదు, కానీ ఇది అశ్వగంధతో తీసుకుంటే మునగాకు మంచి నిద్ర పడుతుంది. సో మునగాకులో బ్రెయిన్ కామ్ చేసే గుణం ఉందన్నమాట. బ్రెయిన్ డిసీజెస్ అంటే మెదడు సంబంధిత, మెయిన్గా ముఖ్యంగా డీజనరేటివ్ బ్రెయిన్ డిసీజెస్ లైక్ అల్జీమర్స్, మనం ముసలితనంతో అన్ని మర్చిపోతుంటాం, వీటిల్లో కూడా మునగాకు రెగ్యులర్గా తీసుకుంటే చాలా వరకు వాళ్ళకు ఉపయుక్తకరంగా ఉంటుంది అనమాట. సో మునగాకు అంటే ఏ ఫామ్ లో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలంటారు? మునగాకు ఎలా అయినా తీసుకోవచ్చు, మనం యాజ్ అ వెజిటబుల్గా మనం ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ అందరికీ మునగాకు అవైలబుల్లో ఉండదు. మనం ఉండేది ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్లో, హార్డ్లీ వి గెట్ మునగాకు అవుట్ సైడ్. అది కూడా ఇలా మనం తెంపుకునేట్టుండదు, పైన ఎక్కడో ఉంటుంది. మనకి పల్లెటూర్లలో, టౌన్లలో అయితే ఇంటికి ఒక మునగ చెట్టు ఉంటుంది, చాలా ఉంటాయి అనమాట. మనకి మునగాకు ఈజీగా దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడిక్కడ అవేర్నెస్ వచ్చి మునగాకు కొంతమంది మునగ చెట్లు వేస్తున్నారు. సో మనము రెడీలీ అవైలబుల్ మంచి క్వాలిటీ ఉన్న మునగాకు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది కదా. ఒకవేళ ఆకులు అవైలబుల్ గా లేవు, మనం డైలీ మన ఫుడ్ లో ఇంటేక్ లాగా ఒక సప్లిమెంట్ లాగా తీసుకోవాలి అంటే ఏది బెస్ట్ ఫామ్ అంటారు మీరు? మునగాకు మనము డ్రై చేసి ఆ పౌడర్ని తీసుకుంటే కూడా మనకి మంచి ఇది ఉంటాయి అన్నమాట. అంటే ఆ గుణాలే ఉంటాయి మనకి. మునగాకు బయట తీసుకున్న ఫ్రెష్ మునగాకు తీసుకుంటే ఎంత
మనకి ఔషధ గుణాలు అందుతాయో ఇలా మనం పౌడర్ ఫామ్లో కూడా బయట ఏది మార్కెట్లో మంచి బ్రాండ్ మునగాకు తీసుకుంటే కూడా మంచిదన్నమాట. సో సర్టిఫైడ్ మునగాకు అంటే అన్ని క్లినికల్ ట్రయల్స్ అయ్యి ఇది మంచి ఫామ్లో ఉంది, ఇట్స్ రిచ్ ఇన్ ఆల్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అన్నీ ఉండే ఒక మునగాకు తీసుకోవడం వల్ల చాలా వరకు మనకి ఆ బెనిఫిట్స్ అంటే మనం ఫ్రెష్లీ కట్ చేసిన లీవ్స్ ఎట్లా బెనిఫిట్స్ ఉంటాయో అట్లనే ఉంటుంది అనమాట. సో మ్యామ్ ఇప్పుడు మార్కెట్లో మంచి అంటే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటారు? సో మార్కెట్లో మంచి అంటే మనకు మంచి సర్టిఫికేషన్ ఉండే మునగాకు బయట దొరుకుతుంటుంది కదా, అది తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు అలాంటి మునగాకు. జనరల్గా ఇప్పుడు ఈ మునగాకు ఆల్రెడీ సర్టిఫైడ్. సో మనము ఈ మునగాకుని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల ఉదయం ఒక స్పూను నైట్ ఒక స్పూను మనకి ఆ బెనిఫిట్స్ వస్తాయి మునగాకు తీసుకోవడం వల్ల. కానీ మునగాకు కూడా మనం రెగ్యులర్గా కూడా తీసుకోకూడదు అనమాట. సో వీక్లీ ఒక 3-4 టైమ్స్ అంటే అంటే ఆ ప్రాబ్లంను బట్టి, అంటే వాళ్ళు ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దాన్ని బట్టి తీసుకోవచ్చు. ఇదేంటంటే అన్ని ధాతువులను బాడీలో ఉండే అన్ని కాన్స్టిట్యూయెంట్స్ని క్రమబద్ధీకరిస్తుంది మునగాకు. సో ఇప్పుడు మోడర్న్ సైన్స్ ప్రకారం తీసుకున్నా కూడా ఐరన్, కాల్షియం అన్నీ ఉంటాయి ఇందులో. సో అలానే ఆయుర్వేద కాన్సెప్ట్లో కూడా ఇది దోషాలను సమావస్థలో ఉంచుతుంది అనమాట. ఈ దోషాలను సమావస్థలో ఉంచడమే ఆరోగ్యం. సో మీకు మంచి ఆరోగ్యం కావాలంటే రెగ్యులర్గా మునగాకు వారానికి ఒక 2 నుంచి 3 సార్లు ఆరోగ్యవంతులైతే, లేదా ఏదన్నా డిసీజ్తో ఇబ్బంది పడే వాళ్ళకి ఇట్లా మూత్రాశయ సంబంధ డిసీజ్ కానీ, ఎల్డిఎల్ కొంతమందికి లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అంటే మన బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది అలాంటి వాళ్ళు కానీ, అండ్ డయాబెటీస్ ఉండే వాళ్ళు కానీ, బ్లడ్ షుగర్ను కూడా తగ్గిస్తుంది అనమాట. ఈ ప్యాంక్రియాస్ని కూడా స్టిమ్యులేట్ చేస్తుంది. సో ఆ బీటా సెల్స్ ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేసే దాంట్లో కూడా మునగాకు రోల్ ఉంటుందన్నమాట. వీళ్ళు కానీ ఈ హైపర్ టెన్షన్తో ఇబ్బంది పడే వాళ్ళు వీళ్ళందరూ మునగాకును నిరభ్యంతరంగా తీసుకోవచ్చు అనమాట. సో ఏ ఆకును మనము యాజ్ అ మెడిసిన్గా తీసుకున్నప్పుడు మాత్రం 1 మంత్ వరకు తీసుకొని మళ్ళీ గ్యాప్ ఇచ్చి తర్వాత నెక్స్ట్ మంత్ తీసుకోవచ్చు. సో మామూలుగా మనం ఆరోగ్యంగా ఉండే వాళ్ళు తీసుకోవాలంటే వారానికి ఒక 2-3 సార్లు మునగాకు ఎనీ ఫామ్లో వాళ్ళు ఇంట్లో వండుకున్నా పర్వాలేదు, లేకపోతే ఇట్లా సర్టిఫైడ్ బ్రాండ్స్ మునగాకు కలుపుకొని రెగ్యులర్గా తీసుకున్నా పర్వాలేదు, ఎలా అయినా తీసుకోవచ్చు. కానీ ఒక పర్టికులర్ డిసీజ్తో ఇబ్బంది పడే వాళ్ళు మాత్రం ఈ మునగాకును అదర్ ఔషధాలతో కలిపి కానీ, లేకపోతే యాజ్ ఇట్ ఈస్గా మునగాకును కానీ కొన్ని రోజుల వరకు రెగ్యులర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్ అలా ఏమన్నా ఉంటుందా మ్యామ్? జనరల్గా పిల్లలకు, మరీ చిన్న పిల్లలకు మనం మునగాకు ఒక 5 years బిలో పిల్లలకి ఇవ్వము. ప్లస్ ఇది బాలింతలు, గర్భిణీ స్త్రీలు వీళ్ళందరూ తీసుకోవచ్చు. ముఖ్యంగా బాలింతలు బాగా తీసుకోవచ్చు మునగాకు, ఎందుకంటే వాళ్ళకి ఈ మిల్క్ సెక్రెషన్ కూడా మునగాకు వల్ల ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో మిల్క్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ కూడా బాగుంటుంది మునగాకు తీసుకుంటే. సో పాలిచ్చే తల్లులందరూ మునగాకు తీసుకోవచ్చు రెగ్యులర్గా. అంటే అదే వీక్లీ ఒక 3-4 times వాళ్ళు మునగాకు తీసుకోవచ్చు. సో ఇప్పుడు హెల్త్ సప్లిమెంట్ అనగానే మనకు యూజువల్గా స్ట్రెంగ్త్, స్టామినా వీటి గురించి మాట్లాడతాం. బాడీ బిల్డర్స్, జిమ్ గోయర్స్ వీళ్ళందరికీ వాళ్ళు కూడా వాడచ్చు అంటారా? రెగ్యులర్గా వాడచ్చు మునగాకులో మంచి ప్రోటీన్స్ కూడా ఉంటాయి మనకు. సో ఈ బాడీ బిల్డింగ్ కోసం ఇది జిమ్ చేసే వాళ్ళంతా మునగాకు రెగ్యులర్గా తీసుకోవచ్చు. అంతేకాకుండా మునగాకు మంచి డీటాక్సిఫికేషన్ గుణం ఉంటుంది. సో ఇట్ డీటాక్సిఫైస్ ద బ్లడ్. సో ఏదైనా స్కిన్ డిసీజెస్తో ఇబ్బంది పడే వాళ్ళు కూడా రెగ్యులర్గా ఒక 1/2 స్పూన్ మునగాకు తీసుకుంటూ ఉంటే కొన్ని రోజులకి వాళ్ళకి స్కిన్ డిసీజ్ కూడా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్నమాట. సో ఎలా తీసుకోవాలంటారు? ఏ ఫామ్లో మనం తీసుకుంటే బెటర్ అంటారు? అది దొరికిన వాళ్ళు ఇలా ఫ్రెష్ మునగాకు తీసుకోవచ్చు, లేకపోతే ఇట్లా సర్టిఫైడ్ బ్రాండ్ మునగాకు వాళ్ళు 1 స్పూన్ వరకు, అంటే ఒక 5 grams మునగాకు 5 grams మునగాకు మనం ఒక గ్లాస్ వాటర్లో, లైక్ ఒక 150 to 200 ml వాటర్లో మిక్స్ చేసి తీసుకోవచ్చు రెగ్యులర్గా. సో దీనికి బిఫోర్ ఆఫ్టర్ కొన్ని రెస్ట్రిక్షన్స్ అలా ఏమన్నా? ఏదైనా ఒక 30 minutes బిఫోర్ అండ్ ఆఫ్టర్ తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ మునగాకు చూడండి ఫ్రెష్గా ఉంది మనకి, అంటే సర్టిఫైడ్ అండ్ కనిపిస్తూ ఉంది. ఇది ఆర్టిఫిషియల్ అడిటివ్స్ కానీ కలరింగ్ కానీ ఏం మిక్స్ చేయలేదన్నమాట. సో ఆర్గానికల్లీ గ్రోన్ మునగాకు. సో ఈ మునగాకు చూడండి ఆర్గానికల్లీ గ్రోన్ మునగ చెట్ల నుండి లీవ్స్ తీసి చేసింది. అండ్ ఇందులో ప్రిజర్వేటివ్స్ కానీ అడిటివ్స్ కానీ ఏం యాడ్ చేయలేదు. సో ఇట్స్ వెరీ కెమికల్ ఫ్రీ. సో ఇలాంటి మునగాకు ఏదైనా మీరు తీసుకొని ఒక గ్లాస్ వాటర్లో మనము ఒక స్పూన్ అంటే 5 grams పైన ఉంటుంది, 5 to 7 grams తీసుకోవచ్చు. ఇది ఇలా ఒక గ్లాస్ వాటర్లో నార్మల్ వాటర్లో కలుపుకొని తాగితే సరిపోతుంది. సో అండ్ మనకి దీనికి యాడ్ చేయాల్సిన అవసరం ఇంకా హనీ కానీ షుగర్ కానీ అవసరం లేదు. అవసరం లేదు.
ఓకే. సో, వుమెన్ అండ్ మెన్‌కి సంబంధించి చూస్తే ఉండేటువంటి డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. హార్మోనల్ ఇంబాలెన్సెస్ అనేవి ఉంటాయి. దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తుందంటారు ఇది? యెస్. మునగాకు మనం అన్ని మెటబాలిక్ డిసీజెస్‌లో గూడా ఇస్తుంటాం. హార్మోనల్ ఇంబాలెన్స్‌లో వీటిల్లో. మెయిన్‌గా ఇది యాస్ ఎ మెడిసిన్ కంటే కూడా మనం ఆహార రూప ఔషధంగా చెప్తూ ఉంటాం అనమాట. హ్మ్. పేషెంట్స్ ఇప్పుడొచ్చినప్పుడు. సో, వాళ్ళకి కొన్ని ఔషధాలతో పాటు ఇది యాస్ ఎ సప్లిమెంట్‌గా తీసుకోమంటాం మనం. సో, డాక్టర్ అన్‌లిమిటెడ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. హ్మ్. కాకపోతే మనం కొంచెం విత్ కండిషన్స్ ఆ! వాడుకోవాల్సిన అవసరం కండిషన్స్ అయితే అప్లై. ఉంటుంది. యెస్. హ్మ్. డాక్టర్, ఇప్పుడు వుమెన్ అండ్ మెన్‌కి సంబంధించి డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. హ్మ్. సో, దాంట్లో స్టామినాని పెంచడం, లేకుంటే స్ట్రెంగ్త్ ఇవ్వడము అంటే ఎలా బ్యాలెన్స్ చేస్తుంది? ఏం చేస్తుందంటారు మొరింగా పౌడర్? సో, మొరింగా పౌడరు మేల్స్‌లో గూడా మనకి లైంగిక శక్తిని పెంచే గుణం ఉందనమాట. హ్మ్. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి మనం ఎందుకు ఇస్తామంటే, వాళ్ళలో కాల్షియం డెఫిషియన్సీ ఉంటది జనరల్‌గా. వాళ్ళకి పీరియాడికల్‌గా బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళకి వస్తూ ఉంటుంది. హ్మ్. సో, వాళ్ళకి ఇదేమో రిచ్ ఇన్ కాల్షియం మన మోడర్న్ సైన్స్ ప్రకారం మొరింగా. సో, వాళ్ళకి రెగ్యులర్‌గా తీసుకోమంటాం మునగాకు. అండ్ వన్ మోర్ థింగ్ డిస్మనోరియా అని పిల్లలు బాధపడుతూ ఉంటారు. హ్మ్. అంటే డ్యూరింగ్ ద మెన్స్ట్రుయేషన్ పెయిన్‌ఫుల్ అవును. మెన్స్ట్రుయేషన్ ఉంటది వాళ్ళకి. దాన్ని డిస్మెనోరియా అంటాం మనము. సో, ఆ టైంలో ఈ మునగాకు కషాయం రెగ్యులర్‌గా అంటే ఒక స్పూన్ మునగాకుకు ఒక 2 కప్స్ వాటర్ యాడ్ చేసి, హ్మ్. ఒక కప్ మిగిలేంత వరకు బాగా బాయిల్ చేసి, ఫిల్టర్ చేసి అది తీసుకోవడం వల్ల ఆ స్పాస్మోడిక్ పెయిన్ అనేది తగ్గుతుంది. ఓకే. సో, యుటరైన్ మజిల్స్ స్ట్రెంగ్థెన్ అయ్యేదానికి మనం ఫీమేల్స్‌లో కూడా మునగాకును వాడుతూ ఉంటామనమాట. అంతేకాకుండా మునగాకులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది. హ్మ్. సో, కాన్‌స్టిపేషన్‌లో మనం వాడొచ్చు. ఓకే. సో, ఇంకోటి కోలాన్ క్యాన్సర్స్ లాంటివి రాకుండా మునగాకు ఉపయోగపడుతుంది. ఈవెన్ అల్సరేటివ్ కొలైటిస్‌లో కూడా మనం మునగాకును ఆహార రూప ఔషధంగా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుందనమాట. యెస్ డాక్టర్. థాంక్ యూ సో మచ్. సో, వ్యూవర్స్, మొరింగా హెల్త్ సప్లిమెంట్ ఈ పౌడర్ తీసుకోవాలనుకునే వాళ్ళు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. ఎట్ ద సేమ్ టైమ్ ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. www.amari.life లో అవైలబుల్‌గా ఉంటుంది. కొనుక్కోవచ్చు.